హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏంజల్ గోల్ గాయత్రి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మీరు ఆల్రెడీ తమిళం చూసే ఉంటారు. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే సో చెప్పే ముందు అందరి చేత హాయ్ చెప్పిస్తాను. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి. మీరు కూడా చెప్పండి. హాయ్ చెప్పు. హాయ్ చెప్పండి. సో చూసారు కదా అందరినీ. మేమైతే హ్యాపీగా సాంగ్స్ వింటూ జర్నీ అయితే స్టార్ట్ చేసాం. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఏనాడు దర్గాకి వెళ్తున్నాం. సో మీ అందరు చూసారని అనుకుంటున్నాను. చూడుకున్నామంటే వీడియో అయితే చూడండి ఫుల్గా, చాలా బాగుంటుంది. సో నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాను, చాలా బాగుంది. సో ఏనాడు దర్గా వెళ్ళే ముందు మేమైతే సూలూరుపేటకు వెళ్తున్నాం, అంటే చెంగాలమ్మ తల్లి దగ్గరికి. చాలా పవర్ఫుల్ అమ్మవారు. సో నాకైతే చాలా బాగా ఇష్టం అమ్మవారు అయితే. సో మీరు చూసేసేయండి. సో అఫ్కోర్స్ అందరు వెళ్ళే ఉంటారు అనుకుంటున్నాను. వెళ్ళకుండా ఉంటే చూసేసేయండి. అన్న పేరు నాకు తెలీదు. సో లోపల వీడియోస్ తీసుకొని ఇయ్యరు కదా, సో నేను ఏదో సీక్రెట్గా తీసాను. సో అక్కడే అమ్మవారు ఉంటారనమాట. లోపల తీయకూడదు కాబట్టి తీయలేదు. అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్. మనం ఏం కోరుకున్నా తీరిపోద్ది అనమాట. మీరు వెళ్ళుండకపోయి ఉంటే ఒకసారి వెళ్ళండి, చాలా పవర్ఫుల్. సో ఈ చెట్టు చూసారా, ఈ చెట్టుకి ఒక స్టోరీ ఉందన్నమాట. సో అమ్మవారికి తలుపులు ఉండవు. చూసుంటే మీకు అర్థమైంది, తలుపులు ఉండవు. సో తలుపులు పెడదామని చెక్కలన్నీ పెట్టుంటే పొద్దున కల్లా చెట్టు అయిపోయిందంట. సో ఆ చెట్టే అది. అక్కడి నుంచి అమ్మవారికి తలుపులు పెడదాం ఇష్టం ఉండదని చెప్పి తలుపులే పెట్టలేదు. సో చెట్టు కూడా చాలా పవర్ఫుల్. ఆ చెట్టుకి ఉయ్యాలు కడుతూ ఉంటారు పిల్లలు పుట్టడానికి. సో వెనక చూసారు కదా తామర పూలన్నీ ఉన్నాయి. అదైతే నా ఫేవరెట్ ప్లేస్. అయితే దర్శనం చేసుకొని మళ్ళీ అయితే జర్నీ స్టార్ట్ చేసేసాము ఏనాడు దర్గాకి వెళ్దామని. సో పాప అయితే చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది. పాపతో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. అలా సాంగ్స్ పెట్టుకొని అయితే వచ్చేసాము. సో దగ్గరికి అయితే వచ్చేసాం. చూస్తున్నారు కదా మొత్తం ఏడారే, మొత్తం ఇసుకే, చుట్టుపక్కల మొత్తం ఖాళీగా ఉంది, మొత్తం ఇసుకే. చాలా బాగుంది అయితే. వస్తా ఉంటే వర్షం పడింది, భలే ఉంది అయితే జర్నీ. సో అలా వచ్చేసాం ఫైనల్గా అయితే. సో వచ్చిగానే తినేసామన్నమాట. తినేసిగానే మొత్తం గాలి వర్షం మొత్తం బీభత్సం అయిపోయింది అక్కడ. దుమ్ము దుమ్ముగా అయిపోయింది. అయిపోయింది.
సో చూసారు కదా గాలి మొత్తం ఎగిరిపోతున్నాయి అనమాట. సో వాళ్ళు చూడండి గాలిలో కూడా ఫొటోస్ తీసుకున్నారు, అంత టాలెంటెడ్ పర్సన్స్. సో మొత్తం ఎగిరిపోతున్నాయి. సో ఇలానే ఉంటే వర్షం పడిపోద్దని గబా గబా అయితే వచ్చేసాము. సో ఫైనల్గా అయితే వచ్చేసాము దర్గా దగ్గరికి. సో మీరు చూడండి, చూసి దర్శనం చేసుకోండి. బయట అయితే ఫుల్ వర్షం, కరెంట్ కూడా పోయింది. అయితే సో చూస్తున్నారు కదా, ఆయన సమాధి అయితే అమావాస్యకి పెరుగుతా వెళ్ళిపోయిందంట. సో చూడండి, నేను ఆ లాస్ట్ దాకా చూపిస్తాను, కానీ కరెంట్ పోయింది. సో ఒక చెట్టు వల్ల ఆగిపోయిందంట, ఆ చెట్టుని కూడా చూపిస్తాను. సో చూసారు కదా ఆ చెట్టు వల్ల అయితే ఆగిపోయింది ఆయన సమాధి పెరగడం. సో అంత పవర్ఫుల్ ఆయన. సో మనమైతే లోపలికి వెళ్ళకూడదు, బాయ్స్కి ఒకటి వెళ్ళాలి లోపల సమాధి తాగేది, అబ్బాయిలు ఒకటి అమ్మాయిలు తాగకూడదు కాబట్టి వెళ్ళలేదు. సో ఇక్కడి నుంచి దర్శనం చేసుకోండి. ముస్లిమ్స్ అయితే నమాజ్ చదువుతారు, మనకి రాదు కదా. నాకు వచ్చినట్టు కోరిక కోరుకొని దండం పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు మేము చెల్లి దర్గా దగ్గరికి వెళ్తున్నాము. అక్కడి నుంచి కొంచెం నడుచుకుంటా పోతే చెల్లి దర్గా వస్తుంది. అన్న దర్గా దర్శనం చేసుకున్నాక చెల్లి దర్గా కూడా దర్శనం చేసుకోవాలంట. వీళ్ళిద్దరు ఎక్కడి నుంచో వచ్చేసారంట, ఏదో స్టోరీ ఉంది, నాకు తెలీదు. సో చెల్లి దర్గా దగ్గరికి వెళ్తున్నాం. తెలుసులే, లోపలికి వెళ్ళి తీ పర్లే వెళ్ళిపోతుంది కదా. చాలు సైడ్ చిక్కింది గ్రౌండ్. సన్సెట్ అయితే వచ్చింది, చాలా బాగుంది కదా సన్సెట్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గాయ్స్.